వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెమ్మసాని ఆడెవడో ఉండాలి అన్నట్టు మాట్లాడాడు. ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఎంపీగా పనిచేశాడు, ఇవాళ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. స్థాయి ఎప్పటికప్పుడు దిగజార్చుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి అన్న సోయి కూడా లేకుండా, ఆయనకు విలువ ఇవ్వకుండా, ఆ పదవికి కూడా విలువ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు మీద, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు స్టేట్ జనరల్ సెక్రటరీ ఆరిఫ్ గారు. మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఆరిఫ్ గారు. నమస్తే. మనం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటు స్థానానికి జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క 4-5 ఎత్తుకున్నాడు, అయినా ఓడిపోయాడు అనుకోండి. ఆ గుంటూరు పార్లమెంటు స్థానాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడు పెమ్మసాని గారు. కేంద్ర మంత్రిగా ఉంటూ ఆయనకు అవకాశం ఉన్నంత ముందుకు వెళ్తానన్నాడు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మెచ్చుకోకపోగా ఆయన విమర్శించడం, ఆడు ఈడు అంటాం ఎంతవరకు సమంజసం ఉంటారు, ఎట్లా చూస్తారు? ముందుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ అలాగే దేశ ప్రజలకి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. अस्सलाम वालेकुम. आज डॉक्टर पेम्मसानी चंद्रशेखर उनके बारे में ఆయన గురించి ఆయన వాళ్ళ ఎంపీ వాళ్ళ మంత్రి కేంద్ర మంత్రి వాళ్ళ ఎంపీ వాళ్ళ ఎంపీ వాళ్ళ మంత్రి కేంద్ర మంత్రి వాళ్ళ ఎంపీ పెమ్మసాని. జగన్మోహన్ రెడ్డిని తెలుగు ప్రజలు వాళ్ళ పార్టీ లేకుండా సమాధి కట్టారు, అంటే పూర్తిగా భూస్థాపితం చేశారు. ఇంకా సిగ్గు బుద్ధి అలాంటివి ఏ స్కూల్లో చదివాడో కానీ మర్యాద తెలీదు. ఒక మాట్లాడే భాష ఒకటి ఉండింది. సో ఈ విధమైన భాష వల్లే ఆయనకి ఏ ప్రజలు ఎక్కడ పాతి పెట్టారో ఇవాళ ఆయన గమనించాలి. సేమ్ భాష ఇక్కడ కూడా తెలంగాణలో మాట్లాడడం వల్లే ఇవాళ బీఆర్ఎస్ కూడా అదే పార్టీ పట్టింది. సో పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన గుంటూరుకి ఎంపీ అవ్వడం గుంటూరు ప్రజల అదృష్టం. ఇవాళ ఆయన ఆఫీస్లో చూస్తే ప్రతి చోట టోకెన్ సిస్టమ్ పెడతారు. ప్రతి ఒక్కళ్ళ వర్క్ 1 by 1 ఆయన ఎంత పేషెన్స్గా పనిచేస్తున్నారంటే గుంటూరు నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళ సమస్యల్ని ఒక మంచి అవగాహనతోటి ఆయన చేయగలిగింది ప్రజలకు అందరూ చేస్తున్నారు. ఇవాళ గుంటూరు 1లో చూస్తే అక్కడ గుంటూరు ఈస్ట్లో బేసికల్లీ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ప్రతి ఒక్కళ్ళు అది కూడా గుంటూరు 1లో మీకు ఐడియా ఉండిద్ది. ముస్లిమ్స్ ఏ విధంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా చిన్న చిన్న కుటుంబాలు, అవి కూడా పెమ్మసాని గారు క్లియర్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఒక సెంట్రల్ మినిస్టర్, ఆయన కూడా ఒక పార్లమెంట్ అధ్యక్షుడు పనిచేశాడు అండ్ ఒక చీఫ్ మినిస్టర్ రాష్ట్రానికి. అది ప్రజల కర్మ. ఆయన అలాంటి వాళ్ళని ఎన్నుకోవడం అనేది ఆ ప్రజలు చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఇలాంటి వాళ్ళని తీసుకురాకూడదు రాజకీయాల్లో. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో శాశ్వతంగా ఈ పార్టీ మొన్న 11 వచ్చినాయి, ఈ నెక్స్ట్ టైం పార్టీకి క్యాండిడేట్లు కూడా ఉండకూడదు. ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో పనికిరాదు. రాజకీయాల్లో ఎందుకు వస్తున్నారు? మీరు ప్రజలకు ఏదైనా సేవ చేయాలా, అంతేగాని ఒక ఎంపీని పట్టుకొని నువ్వేమన్నా వాడు అనే లాంగ్వేజ్ ఎంతవరకు కరెక్ట్ ఉంది? దీని మీద కొంతమంది ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా కొంత క్యాడర్ ఉండిద్ది. ఒక 30% క్యాడర్ ఎట్లా ఉండిద్ది అంటే ఇలాంటివి విన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ చాలా భయంకరంగా ఉంటాయి. అలాంటివి ఏదైనా జరిగిందంటే అప్పుడు ఏమైద్ది మీ పరిస్థితులు ఏమైద్ది? మీ వైసీపీ లీడర్లు ఎక్కడ పోతారు? సో మాట్లాడేటప్పుడు ఒళ్ళు జగ్గరం పెట్టుకొని మాట్లాడా. జగన్మోహన్ రెడ్డి నువ్వు చీఫ్ మినిస్టర్ అయితే ఉండు, నువ్వు మాజీ చీఫ్ మినిస్టర్వి, నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. వాడు అన్నది కరెక్ట్ కాదు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు దీని మీద వ్యతిరేకత వస్తే మీ వైసీపీ లీడర్లు ఒక్కళ్ళు తిరగలేరు ఇక్కడ. ఇది మీరు గుర్తించుకోవాలా. ఆయన ఆ రకంగా గుంటూరు ఈ మధ్య అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చేరి అక్కడ ఇష్టం మాట్లాడారు. వాళ్ళు ఆయన ఏదో చేయట్లేదు, ఆయన స్వార్థంగా చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సార్? అంబటి రాంబాబు ఒక బఫూన్, ఫస్ట్ జీరో నాలెడ్జ్ ఉంది. ఈయన ఎంపీ గారు ప్రజలకు అందరికీ తెలుసు ఆయన ఏం చేస్తున్నారు అన్నది. ఇవాళ ఒక కామన్ మ్యాన్ తన ఇల్లు కట్టుకుంటుంటప్పుడు మార్నింగ్ లెగిసి అరే ఇంటికి లేచి చూద్దాము వాటర్ పడుతున్నారో లేదో, వాల్ సరిగ్గా కడుతున్నారో లేదో, బ్రిక్ సరిగా పెడుతున్నారో లేదో అని చూసుకుంటారు. ఈ ఎంపీ ఆయన ఇంటికంటే ఎక్కువ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంటాడు.
డైలీ ఉన్నప్పుడల్లా. ఉన్నప్పుడు ప్రోగ్రామ్ ఉండదు. సడన్గా అరే మొన్న కలెక్టర్ ఆఫీస్లో ప్రోగ్రామ్ నడుస్తుంది, ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి భోజనం చేయాలా, వెళ్తా సడన్గా బ్రిడ్జిని చూసి వెళ్దాం. ఇలాంటి వ్యక్తి. సో డెఫినెట్లీ ఆ బ్రిడ్జ్ వీళ్ళంతా ఏం చేసినా వీళ్ళకు జనం ఊరిని చూడడానికి తప్ప మన పెమ్మసాని గారు డాక్టర్ గారు డెఫినెట్లీ ఆ గుంటూరుని బ్రహ్మాండంగా తయారు చేస్తారు అని బ్రహ్మాండంగా అంటున్నాను. ఆయనకేం డబ్బు కానీ అలాంటివి గ్రీడీ ఏం కాదండి. ఆయనకి అవసరం కూడా లేదు. చంద్రబాబు గారు అంటే ప్రాణం. చంద్రబాబు గారు ప్రతి మీటింగ్లో ఆయన పొగుడుతారు. సో ఆయన ఆ విధంగా పనిచేస్తున్నాడు. టైం 2 గంటల కంటే ఎగ్జాక్ట్లీ 2 గంటలకు మీటింగ్ పెడతారు. సో ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యని పరిష్కరిస్తూ ఒక సైడ్ డెవలప్మెంటు, ఒక సైడు ప్రజలకు ఏం కావాలా అన్నది తీసుకొచ్చే ఏకైక ఎంపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఆ పార్లమెంట్లో నేను గుంటూరు 1 నుంచి నేను అక్కడ ఉంటున్నాను అంటే బికాజ్ ఆఫ్ ఇలాంటి వాళ్ళని చూసే. సో ఇలాంటి వాళ్ళ మీద ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన మాట్లాడడంలో ఎక్కడ మేము సహించము. ఏమైందంటే భయపడేది ఏం లేదు ఇక్కడ. సి हम लोग सिर्फ डरना है तो सिर्फ अल्लाह से डरेंगे, ये इंसानों से डरने का नहीं है. इंसानों से डरने का नहीं, अगर डरना है सिर्फ अल्लाह से डरेंगे और सच बोल के रहेंगे. सच नहीं बोलेंगे तो हम गुनहगार होंगे. ये जो तरीका है, जिस तरीके से आज जगनमोहन रेड्डी पेम्मसानी के बारे में बात करा, वो पूरा एकदम हम उसको किस तरीके से बोले तो अब हम भी स्टार्ट करेंगे जगनमोहन रेड्डी को वो कौन है, उसकी ताकत क्या है, वो कैसा है, వాడు వీడు అని స్టార్ట్ చేస్తే సో గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడేటప్పుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సార్, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అంటూ సాగదీస్తూ ఉంటాడు. కానీ ఆ వర్గాలకి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదని చెప్పి తెలుసు మనకి. గతంలో మన కౌన్సిల్ చైర్మన్ షరీఫ్ గారిని ఎలా అవమానించారో కూడా మనం చూసాం. వీళ్ళు విశ్వాసం కోల్పోవటాక అట్లాంటి సంఘటనలన్నీ కారణమై ఉంటే వచ్చంటారా? జగన్మోహన్ రెడ్డి ఒక ప్రొవైడర్ మాత్రమే, ఈజ్ నాట్ ఏ లీడర్. ప్రొవైడర్ అంటే అక్కడ స్టేట్లో వచ్చే డబ్బుని వెల్ఫేర్ స్కీమ్స్కి ఇవ్వడము అంతే, అది ప్రొవైడర్. ఇంకా మా లీడర్ గురించి చెప్పుకోవాలనుకుంటే అది అందరికీ తెలిసిందే. ఇవాళ హైదరాబాదు ఉన్న సీఎంలు అందరూ ఏ విధంగా మాట్లాడతారు. ఆయన ఒక విజనరీ లీడర్ ఉంది. అండ్ భయపడే క్యారెక్టర్ అస్సలు కాదు. ఆయన హుందాతనంగా ఉంటున్నారు. దాన్ని మీరు అనుకుంటున్నారు కానీ భయపడేది ఏం లేదు. ఆ టైం వచ్చినప్పుడు అందరూ ఇబ్బందుల్లోకి వచ్చేస్తారు. మీరు అనుకుంటున్నారేమో, ఆ టైం రాలేదు. 2 సంవత్సరాలు అయింది. పార్టీ లైన్లోకి వస్తుంది, చేయాల్సిన పనులు చేస్తున్నారు. అటు సంక్షేమము, అటు అభివృద్ధి, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏముండాలా, ఫ్యూచర్ మన జనరేషన్కి ఏమి ఇవ్వాలా అన్న ఆలోచన చేస్తా నీలాంటి రాజకీయాలను కూడా ఎక్కడ ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నాము. డెఫినెట్లీ గుర్తుపెట్టుకో, ఈసారి మాట్లాడేటప్పుడు చాలా జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడేటప్పుడు ఒక హుందాతనాన్ని పాటించు. లేకపోతే ప్రతి చిన్న కార్యకర్త కూడా నీ గురించి అరే తురే అని మాట్లాడే రోజులు వచ్చేస్తాయి. సార్, గత 5 ఏళ్లలో మైనారిటీ వర్గాలకు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి? చంద్రబాబు గారు ఓవరాల్గా ఇప్పుడు లాస్ట్ 2 years అయింది. సో చంద్రబాబు గారు ఆలోచన అటు ఏపీ ప్రజలకి ఒక లేరు, సెంట్రల్ మినిస్టర్లు కానివ్వండి, అటు స్టేట్ మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి. సో వర్క్ అయితే చాలా బాగుంది, స్టేట్లో ప్రజలకి అందుతుంది. బట్ అగైన్ గ్రౌండ్ లెవెల్లో ఇంకా తీసుకెళ్లాల్సింది ఉంది. ఇంకా మా దగ్గర 3 సంవత్సరాల టైం ఉంది. డెఫినెట్లీ ప్రజలకి మేము చేసాము, ఏం చేయగలిగాము, లాస్ట్ ప్రభుత్వం ఏం నాశనం చేసింది, వాళ్ళన్నింటినీ చేసుకుంటా మేము ముందుకెళ్తున్నాము అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా దగ్గర 3 సంవత్సరాల టైం ఉంది. డెఫినెట్లీ మేము జవాబుదారీతనం ప్రజలకు ఉంటాము. ప్రజలకి తప్పకుండా ఏమున్నా కూడా ప్రజలకి ఆన్సరబిలిటీ తెలుగుదేశం పార్టీ డెఫినెట్లీ అది మేము ప్రజలకు చూపిస్తాము. మొన్న 24 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం, కూటమి అభ్యర్థులు, కూటమి పార్టీలు అనుకోండి, ఏదైతే మైనారిటీ వర్గాలకు చేస్తామన్న సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయండి, చేశారా? సోఫార్ ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఒక్కోటి కంప్లీట్గా మైనారిటీస్లో అందరిలో ప్రతి దాంట్లో కూడా, నాట్ ఓన్లీ మైనారిటీస్ ఏది వాళ్ళ దాంట్లో 18 months అయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, 18-19 months, ఇంకా 2 years కూడా కంప్లీట్ కాలేదు. డెఫినెట్లీ అందరినీ చంద్రబాబు గారు, లోకేష్ బాబు డెఫినెట్లీ వాళ్ళకి తగిన గుర్తింపు ఇస్తారు. ఇవాళ నేను అక్కడ ఒక కార్యకర్తగా
ఒక జనరల్ సెక్రటరీగా నేను పార్టీలో ఉండా. ఇవాళ నాకు ఏం హోదా ఇచ్చినా అది తెలుగుదేశం పార్టీని. నా నిజాయితీ, నా క్రమశిక్షణ అది నాకు నేర్పించింది పార్టీ. ఇవాళ ఈ విధంగా మాట్లాడుతున్నానంటే నాకు వచ్చిన లోపల బాధలో నుంచి మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డికి నాకు మా పార్టీ ఇలాంటివి నేర్పించదు. మాకు ఒక డిసిప్లైన్ ఉండిద్ది. ప్రతి చిన్న విషయంలో కూడా మాకు ఆ డిసిప్లైన్ చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ అట్లా ఉండిద్ది. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీలో నుంచి 2 రాష్ట్రాల్లో ఇవాళ రాజకీయాలు అందరూ ఇక్కడి నుంచి నేర్చుకునే వాళ్ళే. అది కూడా గమనించి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు గమనించాలా, ఈ పార్టీ ఏంది, ఈ పార్టీలో ఇంతమంది లీడర్లు ఎట్లా పుడుతున్నారు, ఏ విధంగా వచ్చింది ఈ పార్టీ. ఈ విధంగా వచ్చిందంటే ఈ పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కూడా ఆయన ఆలోచన ఏంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆ పెద్ద పెద్ద ఆలోచనలతోటి ఆయన స్టార్ట్ చేసిన పార్టీ ఇది. ప్రజలు కూడా ఆ టైంలో ఈయన నిజాయితీని, ఆయన చేసే విధానాన్ని చూసి 9 నెలల్లో పార్టీని పవర్లోకి తీసుకొచ్చారు. అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేగాని ఆ పార్టీని నువ్వు పెట్టుకొని ప్రతి ఒక్కరితో ఈ విధంగా మాట్లాడాలని చూసుకోవడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ గారితో కూడా పోటీ పడలేని పరిస్థితి నుండి చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడా, ఇంకా దిగజారే ప్రయత్నం చేస్తున్నాడు? ఇంకా స్థాయి ఎక్కడుందండి జగన్మోహన్ రెడ్డికి? స్థాయి ఎక్కడ? అంటే కనీసం ఆ ఎమ్మెల్యే స్థాయి కూడా ఉండే పరిస్థితి కనబడట్లేదు. అసలు నేను ఏమన్నాను, ఎన్ని సీట్లు ఉన్నాయి, 11 సీట్లు వచ్చినాయి అంటే దాని అర్థం ఏంది? ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు ఇంకా మీడియా ముందు వచ్చి మాట్లాడే ఇది ఉందా మీకు? మీకు అపోజిషన్ స్థానం ఎక్కడిస్తా? ప్రజలు ఇవ్వాలా? ఎక్కడ తీసుకొచ్చి వెళ్ళిపెట్టారు మీ పార్టీని? మీ పార్టీ పరిస్థితి ఏంది ఇవాళ? ఏ విధంగా ఉంది మీ పార్టీ పరిస్థితి? నువ్వేందంటే ఇవాళ కొంచెం భయపెట్టించి ఏదో నెగిటివ్గా మాట్లాడి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. దానికి కూడా మా దగ్గర స్కూల్ ఉంది, దానికి కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము అనుకుంటున్నామేమో. వేరే భయపెట్టించేద్దాము కొంచెం ఆ విధమైన ఆలోచనలు తీసుకుని దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. చంద్రబాబు గారు ఒక టైంలో అన్నారు కూడా, ఈ మధ్య రాజకీయాల్లోకి ముసుగు వేసుకొని వచ్చిన రౌడీలు ఉన్నారు, వాళ్ళని కూడా తాడదీస్తారు ఆయన అనుకుంటున్నారేమో. టైం అంటే పేషెన్స్గా ఉన్నారు కదా అని మీరు దాన్ని తీసుకుంటే ఖబర్దార్. అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు కూడా మాట మర్యాదగా ఉండాలా, పద్ధతిగా మర్యాదగా ఉండాలా. మీకేమైనా మీకు డెఫినెట్లీ మీకు ఒక పార్టీకి ఇది ఉంది అంటే మీరు మాట్లాడేదానికి కరెక్ట్గా ఉంటే జవాబు కరెక్ట్ ఇవ్వగలుగుతాం. అంతేగాని మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. అంటే ఆయన పేషెన్స్ని అలసుగా తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంట. అంతే అంతకు మించి ఏం లేదు. ఆయన పేషెన్స్ని వీళ్ళ అలసుగా తీసుకొని మాట్లాడుతున్నారు. ఒక లీడర్కి ఉండాల్సిన ఫస్ట్ కూడా పేషెన్స్, అదే లేదు అలాంటి వాళ్ళకి. 11 మెంబర్స్ వచ్చారు, వాళ్ళని అసలు వాళ్ళు 175 ఏదో వై నాట్ ఏదో అన్నాడు. ఏమైంది వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? నువ్వు 11 సీట్లకి పరిమితం అయిపోయావు, ఇంకా నీ పార్టీ ఆడుంది. నువ్వు పరిమితం అయిపోయిన ఆ 11 మంది కూడా ఒకరికొకరు తెలియదు. జనాలు ఇవాళ కొన్ని చోట్ల అయితే ఎందుకు అసలు ఆ 11 మందికి ఇచ్చామని కూడా ఆలోచన కూడా వచ్చేసారు. 2 రోజుల క్రితం జైలు నుంచి వచ్చిన జోగి రమేష్ మళ్ళీ సవాల్ చేస్తా, మళ్ళీ చంద్రబాబు ఇంటికి వస్తా అంటూ సవాల్ చేస్తున్నాడు. ఈసారి వస్తే ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఎలా ఎదుర్కొంటారు వాళ్ళని? వాళ్ళు జైలుకి వచ్చిన దొంగల గురించి మేము ఆలోచించేది ఏందండి? వాళ్ళు ఒక స్కామ్లో ఇరుక్కున్నారు, జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చి ఏదో హీరోయిజం లెక్కన మాట్లాడుతున్నారు. జనాలకు అర్థం కాదా? అది చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమడి జైలుకి వచ్చాడు. మరి ఆ ప్రజలకు అది అర్థం కాదా? వాళ్ళకి వీళ్ళేదో హీరోయిజం 4 మైకులు పెట్టి ముందు కొంచెం మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ప్రజలు వాళ్ళకి ఏంది, వాళ్ళు చేసిన తప్పు ఏదైతే చీప్ లిక్కర్ పెట్టి ఎంతోమంది ప్రాణాలు పోయారు, దానివల్ల ఒక వ్యవస్థ వాళ్ళకి జైలు శిక్ష విధించింది. కోర్టులు చూశారు, న్యాయం ఉంది, అవి వాళ్ళ పని చేశాయి. ఇప్పుడు వచ్చి నన్ను అన్యాయంగా చేశారు అంటే దట్ ఈజ్ ఆల్ ఫేక్ మాటలు అవి. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకుల వ్యవహార శైలిని తీవ్రంగా ఆక్షేపిస్తూ ఖండిస్తూ నేటి పరిపాలన గురించి అద్భుతంగా విశ్లేషించిన ఆరిఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.